ఈ హౌస్‌లో నాకు ఫస్ట్ సారీ చెప్పిన పర్సన్ కళ్యాణ్. వాడు నా గురించి ఆ ప్రాబ్లమ్ సరిగ్గా అర్థం చేసుకోక నా మీద అరిచేసాడు. నేనేం మాట్లాడకుండా కిచెన్ వరకు వెళ్ళిపోతే అది తెలిసొచ్చి సారీ చెప్పాడు. సో, అక్కడ నాకు కనెక్ట్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఓనర్స్, మేము టెనెంట్స్ కదా! మేము టెనెంట్స్‌గా ఉన్నప్పుడు ఎవరైనా కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నాకక్కడ వాడు మంచోడు, వాడి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు నచ్చేది కాదు. నేనెవరికీ చెప్పలేదిది. సో, అది లైక్ నామినేట్ చేసే వరకు వెళ్ళింది. అప్పుడు కూడా నాకు నచ్చకుండా ఇంక అప్పుడు డిసైడ్ అయ్యా. లేదు, ఒకసారి కూర్చొని చెప్పాలి తినకి అనేసి ఆ రోజు లైక్ కూర్చోపెట్టి నేను ఇలా ఇలా ఉంది, ఇలా చూడు అని లైక్ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ హౌస్‌లోకి నేను వచ్చే ముందు నాకెలాంటి బాండింగ్ ఒద్దు, ఎలాంటి ఫ్రెండ్‌షిప్ ఒద్దు, ఏది ఒద్దు. నేను దేనికోసం వెళ్తున్నానో దానికోసమే నేను ఫోకస్డ్‌గా ఉండాలి. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు నా వర్క్ చేసుకోవాలి. లైట్స్ ఆఫ్ అవ్వగానే పడుకొని నా నా లైఫ్ నేను చూసుకొని రావాలి అనుకుని వచ్చా. ఒక్కవేళ ఒక టాస్క్ అంటూ వస్తే, ఒక గేమ్ అంటూ వస్తే అందులో నేను లేను అనంటే నన్ను నాలో చూసుకుంటున్నాను ఒక పర్సన్‌లో అంటే కళ్యాణ్ పడాలా ఇస్ ద వన్. వాడు గేమ్‌లో ఉన్నాడంటే వాడు ప్రతిసారి ఒక్కటే చెప్పేదాన్ని, ఏడ్చుకుంటూ చెప్పేదాన్ని, "నువ్వేమైనా చెయ్యి. దీంట్లో నువ్వు గెలిచి తీరాలి. లేకపోతే మీ అమ్మా, నాన్న బాధపడతారో లేదో దానికన్నా ఎక్కువగా నేను బాధపడతా. నువ్వు గెలవాలి" అనేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకటే మాట చెప్తా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఉండాలి. మరి అలాంటి మా